కేరళలో యూడీఎఫ్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని తన నివాసంలో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేరళలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేరళ నేతలు రమేష్ చెన్నితాల, వీడి సతీశన్ పాల్గొన్నారు. సీఎం పదవి రేసులో వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల ఉన్నారు. అంతకుముందు కేరళలో పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ సీఎం అభ్యర్థి ఎంపికపై ఖర్గేకు నివేదిక అందించారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంయమనం పాటించాలని కోరారు కాంగ్రెస్ అగ్రనేతలు. రైట్, కేరళలో యూడీఎఫ్ సీఎం అభ్యర్థిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, సీఎం అభ్యర్థి విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపైన ఇంకా సస్పెన్స్ అనేది వీయడం లేదు. సో లాస్ట్ మండే ఇప్పటికీ ఈ రిజల్ట్స్ వచ్చేసి ఇప్పటికే ఈరోజు 6th డే, రేపటికి 1 వీక్ అవుతుంది. సో ఈ 1 వీక్ అవుతున్నా కూడా, రిజల్ట్ వచ్చిన తర్వాత 1 వీక్ అవుతున్నా కూడా ఇంకా సీఎం ఎవరు అనే దానిపైన అయితే ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీ అనేది రావట్లేదు. సో మొత్తం 4 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీకి రిజల్ట్స్ వచ్చాయి లాస్ట్ మండే. సో మిగతా అంటే కేరళ ఒకటి తప్ప 3 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీకి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సో విజయ్ది తమిళనాడుది చాలా వరకు సస్పెన్స్ ఉండే. తమిళనాడుకి సీఎంగా విజయ్ కూడా ఈరోజు మార్నింగ్ 10 o'clockకి ప్రమాణ స్వీకారం చేశారు. సో నెక్స్ట్ కేరళలో ఎవరు, ఎందుకంటే కేరళలో యూడీఎఫ్ కూటమి భారీ మెజారిటీ తోటి గెలిచింది. సో అందులో కాంగ్రెస్ పార్టీ తరఫున నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపైన అయితే ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతుంది. సో ముఖ్యంగా 3 పేర్లు ఇక్కడైతే వినిపిస్తున్నాయి. సో వీడి సతీశన్, అలాగే ఇతనితో పాటు రమేష్ చెన్నితల, అలాగే కేసీ వేణుగోపాల్, ఈ 3 పేర్లు మేజర్గా వినిపిస్తున్నాయి. శశి థరూర్ పేర్లు వినిపించినా కానీ ఆయనే లైన్లో లేడనేది అతనే ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రస్తుతం ఈ ముగ్గురులో ఎవరు అనే దానిపైన అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. సో నిన్న సాయంత్రం అటు ఖర్గే నివాసంలో మీటింగ్ కూడా జరిగింది. ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా డిస్కషన్స్ అయ్యాయి. అలాగే కేరళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా త్వరలోనే సీఎం క్యాండిడేట్ ఎవరనేది ప్రకటిస్తాం, అప్పటి వరకు కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మిగతా వాళ్ళంతా కూడా సంయమనం పాటించాలి. సో నెక్స్ట్ 1-2 డేస్లో ఎవరు సీఎం అనేది కూడా అనౌన్స్ చేయబోతున్నామని చెప్తున్నారు. సో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పరిశీలకులు కూడా కేరళ మొత్తం తిరిగి అక్కడ ఎట్లాంటి ఒపీనియన్ ఉంది ఏంటి అనేది కూడా పూర్తిగా సేకరించి ఖర్గేకి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో ఈ రిపోర్ట్ ఆధారంగా నెక్స్ట్ రాహుల్ గాంధీ, ఖర్గే ఒక డిసిషన్ తీసుకొని ఉన్నారనేది తెలుస్తోంది. ఇక ఈ 3 నేతల గురించి చూసుకుంటే వీడి సతీశన్ అయితే ఫ్రంట్ రేస్లో ఉన్నారు, ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. ఎందుకంటే అతను ప్రస్తుతానికి ఎల్ఓపిగా ఉన్నారు. సో యూడీఎఫ్ తరఫున ఎల్డీఎఫ్కి అపోజిషన్గా అతని ఫేస్ మీదనే మొత్తం ఈ ఎన్నికల్లో వెళ్ళారనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇతనికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సపోర్ట్తో పాటు ఈ యూడీఎఫ్ టీంలో ఉన్నటువంటి ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ కాంగ్రెస్ ముస్లిం లీగ్తో కానీ ఇతర పార్టీల ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా వీడి సతీశన్కు ఉన్నదని తెలుస్తుంది. సో 2021లో యూడీఎఫ్ ఓడిపోయిన నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనే లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నాడు. అతనే ముందుండి ఈ ఎన్నికల్లో కూడా ముందుండి నిలిచాడు. సో వీడి సతీశన్కి లోకల్ క్యాడర్ కూడా మంచి పేరు ఉంది. అతనే ఇటు సీఎం కావాలంటూ కూడా చాలా రోజుల నుంచి క్యాంపెయిన్ కూడా జరిగింది. సో ఇప్పుడు అతని సపోర్టర్స్ కూడా చాలా వరకు అక్కడ పోస్టర్ క్యాంపెయిన్ కూడా ప్రస్తుతం చేస్తున్నాడు. సో ఇతని తర్వాత నెక్స్ట్ కేసీ వేణుగోపాల్కి ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఖర్గేతో కానీ, రాహుల్ గాంధీతో కానీ. అతను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్నాడు, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నాడు. సో అతను ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో అతను కూడా ప్రస్తుతానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఇక్కడ కేసీ వేణుగోపాల్కు ఒకవేళ పార్టీ సీఎంగా అవకాశం ఇస్తే అతడు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. సో అతనికి నెక్స్ట్ మళ్ళీ అతను పోటీ చేయాల్సి ఉంటుంది, బై ఎలక్షన్స్ వస్తాయి. సో ప్రస్తుతం అతను ఎంపీగా ఉన్నాడు కాబట్టి దానికి రిజిగ్నేషన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా బై ఎలక్షన్స్ వస్తాయి. సో నెక్స్ట్ 2 బై ఎలక్షన్స్ వస్తాయి. ఇంకొకటి యూడీఎఫ్లో ఉన్నటువంటి మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా వీడి సతీశన్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి కేసీ వేణుగోపాల్కి ఇవ్వకపోవచ్చు అంటూ కూడా అక్కడ స్థానికులు కానీ అక్కడ కేరళలో చర్చించుకుంటున్నారు. ఇక ఇతనితో పాటు నెక్స్ట్
రమేష్ చెన్నితల అనే వ్యక్తి కూడా నెక్స్ట్ లీడింగ్లో ఉన్నాడు. అతను కూడా ఈ ముగ్గురులో అతని పేరు కూడా వినిపిస్తుంది. సో అతను 2021 ముందు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నాడు. కాకపోతే అతను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. చాలా ఏళ్ళుగా అటు కేరళ కాంగ్రెస్లో అతనే కీలక నేతగా ఉన్నాడు. కాకపోతే 2021 ఎన్నికల్లో అతనే ముందుండి మొత్తం కూడా నడిపించాడు. కానీ అప్పుడు పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. సో అతను అప్పుడు పార్టీ అధికారంలోకి రాలేకపోయిన తర్వాత అతని చేతుల్లో ఉన్నా కూడా పార్టీ అధికారంలోకి రాలేదని నెక్స్ట్ విడి సతీశన్కి పార్టీ బాధ్యతలు అప్పగించారు. అతనే ఎల్ఓపిగా ఉన్నాడు. అతనే ముందుండి నడిపించారు. సో ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు మధ్య నడుస్తుంది. సో ఇప్పటికే రాహుల్ గాంధీ ఖర్గే తోటి మీటింగ్ కూడా అయిపోయింది. కేరళలో తిరిగినటువంటి పరిశీలకులు రిపోర్ట్ కూడా ఇచ్చారు. దీప్దాస్ మున్షి కూడా నెక్స్ట్ ఇంకొక 1-2 డేస్లో పూర్తిగా ఎవరనేది చెప్పబోతున్నాము, అప్పటి వరకు సంయమనం పాటించాలని చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎలక్షన్స్లో మిగతా 4 స్టేట్స్లో అయిపోయింది. నెక్స్ట్ కేరళలో ఎవరు సీఎం అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.